నా పేరు పేరు నాని సార్, నేను మాజీ ఎమ్మెల్యే మచిలీపట్నం. సంతోషం మన ఎప్పుడు కలవలేదు కాబట్టి సౌత్గా నార్త్ పాత చెరువులు సార్ అంటే స్టేట్లో ఎన్ని రకాల రెవెన్యూ ఇష్యూస్ ఉన్నారో అన్ని రకాల పెద్ద మండలం అసైన్మెంట్ ల్యాండ్లు ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, రైతువారీ ల్యాండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సిఆర్జెడ్ ల్యాండ్స్ ఉన్నాయి. సిఆర్జెడ్లో కవర్ అయినటువంటి ఆ పరిధిలో వచ్చిన ల్యాండ్స్ ఉన్నాయి. సముద్రానికి దగ్గర అవటం వల్ల ఓవర్ పీరియడ్ 1990s నుంచి మునిగిపోతాం, వ్యవసాయం చేయలేక మెల్లగా చెరువుల కింద కన్వర్ట్ అయిపోయింది టికెట్స్ నుంచి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే చెరువులు రిపేర్ చేసుకోవాలంటే రిపేర్ చేసుకోవాలన్నా కూడా మన దేని 100 ఎకరాలు తవ్వుకునే కూడా తవ్వేస్తున్నారు సార్. అసైన్మెంట్ ల్యాండ్ తవ్వుతున్నారు, గవర్నమెంట్ ల్యాండ్ తవ్వుతున్నారు, అన్నీ తవ్వుతున్నారు. అది ఒక ఇద్దరు నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమన్నా పేమెంట్ మాట్లాడుకుంటే అసలు రెవెన్యూ వ్యవస్థ నేను మాట్లాడలేదు. చిన్న చిన్న వాళ్ళు 1/2 ఎకరం, 1/4 ఎకరం, 80 సెంట్లు, ఎకరం చిల్లర రిపేర్ చేసుకున్నట్టు రిపేర్ చేసుకున్నాం. రూల్ అంటే వ్యవస్థ ఉంది సార్. రూల్ అంటే అసలు ఎవరిని ఏమీ చేయనట్లేదు అనుకోండి, తప్పేం సార్. ఇక రూల్ ప్రకారం మేము వెళ్తాం, నో ఎగ్జామ్షన్స్ అన్నారు, హ్యాపీ కానీ అందరూ ఆనందపడతాం సార్. కానీ ఒక నమ్మిన సిద్ధాంతం కోసం వ్యవస్థ నడుస్తుంది. అలా లేదు సార్. కాసేపు కన్ను మూస్తున్నారు, కాసేపు కన్ను తీస్తున్నారు, లేకపోతే అదే పక్కనే ఇక్కడ రిపేర్ కావాలనుకోండి, ఇక్కడ ట్రాక్టర్లతో రిపేర్ చేసుకున్నా కూడా ఊరుకోవట్లేదు. ఎకరం 2 ఎకరాలు, ఈ పక్కనే 100-150 ఎకరం తగ్గేస్తున్నారు ఒకే చెరువు కింద. అసలే దాని వీళ్ళు అడుగుతున్నారు ఏమంటే ఆ పక్కన జరుగుతుంది అంటే నీకేంటి ఎందుకు పలానా దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నామని. తుమ్మల చెరువు కోన సార్ రాసుకుంటారు పాఠం అనమాట. రెవెన్యూ వాళ్ళకి మచిలీపట్నం మండలం అనేది నేర్చుకుంటానికి పెద్ద పాఠం సార్. అంటే స్లేటు చిన్న ఆల్దిద్దుగా అంత గొప్పగా ఉంటుంది సార్. ఇది ఒకసారి నా ఇంట్రెస్ట్ ఏం లేదు సార్. చిన్న వాళ్ళని రిపేర్ చేసుకుంటా అంటే కొత్తవి తవ్వుతాక నేనేమీ అడగట్లా, రిపేర్ చేసుకుంటా కొద్దిగా అవకాశం అందుకే కదా మా